హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. 23వ కీర్తన 5వ చరణంలో ఇలా రాయబడి ఉంది, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచేదవు. విన్నారా ప్రియదేవ జనమ? కాపరి యొక్క లాభాల గురించి గత 6 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. ఇది ఒక మంచి లాభం. ఈ కాపరి ఏం చేస్తాడంటే శత్రువులు ఎదుట మనకి భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఈ పని కాపరే చేస్తాడు, అంటే మన దేవుడే చేస్తాడు. చూడండి, దేవునికి నీవు అవమానించబడటం, నిందించబడటం ఆయనకి ఇష్టం లేదు. సపోజ్ అలా జరిగిందా? మన జీవితాలు అలా జరుగుతున్నాయి, అవమానాలు పొందుతున్నాం, సిగ్గు పొందుతున్నాం, అర్థమైందా? నిందలు పొందుతున్నాం, అల్లరి పాలవుతున్నాం, ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్నాయి కదా. ఈ కాపరి మనసులో దృఢంగా ఒకటి అనుకుంటాడు. ఏమనుకుంటాడు తెలుసా? ఖచ్చితంగా నా బిడ్డని కాపరి చూస్తాడు, పైనుంచి చూస్తాడు. మన దేవుడు మహాకాశం నుంచి సింహాసనం ఉంది కదా, కూర్చొని చూస్తూ ఉంటాడు, కిందకు తొంగి చూస్తూ ఉంటాడు. ఎవరు ఏమంటున్నారు, ఎవరు నా బిడ్డల్ని ఏ రకంగా మాట్లాడుతున్నాడు, వారికి ఉన్నటువంటి, అంటే నా బిడ్డలకు ఉన్న పరిస్థితులను బట్టి జనాలు ఏమని నా పిల్లల్ని మాట్లాడుతున్నారు, జనాలు ఏమని నా పిల్లల జీవితంలో నోరు జారి అనరాని మాటలు అంటున్నారు. ఇవన్నీ కాపరి ఫిక్స్ అయిపోతాడు, మైండ్లో అన్నీ ఉంచుకుంటాడు. ఇవన్నీ ఉంచుకొని ఏం చేస్తాడంటే ఒకానొక రోజున వాళ్ళ ముందే నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు, వాళ్ళ ముందే నీ సక్సెస్ని సిద్ధపరుస్తాడు, వాళ్ళ ముందే నీకు హెచ్చుదలను సిద్ధపరుస్తాడు. ఇది ఆయన చేస్తాడు. మనుషులు ఎవ్వడూ చేయలేడు ఇది. ఎంత గొప్పవారైనా ఈ పని చేయలేరు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఎంత గొప్పవారైనా పని చేయలేరు. ఆయన అంటున్నాడు, దావీదు మహారాజు అంటున్నాడు, శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనాన్ని సిద్ధపరిచాడు. నిజంగా సిద్ధపరిచాడు కదా. దావీదు జీవితంలో కార్యం జరిగింది. ఊరుకుంటాడు. నిన్ను అనేటప్పుడు ఊరుకుంటాడు, నిన్ను తిట్టేటప్పుడు ఊరుకుంటాడు, నిన్ను అవమానపరిచేటప్పుడు ఊరుకుంటాడు. ఏమండు కాపరి, ఊరుకుంటాడు. నిన్ను తిడుతుంటే చూస్తాడు, నిన్ను కొడుతుంటే చూస్తాడు, నిన్ను అవమానిస్తే చూస్తాడు, నువ్వు వాళ్ళ మాటల ద్వారా ఏడుస్తే చూస్తాడు. ఇవన్నీ చూస్తాడు. ఒకానొక టైం నీ పట్ల దేవుడు కలగజేస్తాడు. ఆ టైంలో నీ సంతోషము అసలు హద్దులు దాటి వెళ్ళిపోతుంది. ఏ హద్దులు దాటి వెళ్ళిద్దో చెప్పలేం, హద్దులు దాటి వెళ్ళిపోతుంది నీ సంతోషం. అలాంటి కార్యం దేవుడు చేస్తాడు. దావీదు జీవితంలో తన నాన్న తిడుతుంటే చూశాడు, తన అన్నలు చిరాకించుకుంటే చూశాడు, అర్థమైందా? తన స్నేహితులందరూ అతను దూషిస్తుంటే చూశారు, ఎగతాళి చేస్తుంటే చూశాడు. ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు. దావీదు పట్ల జరిగే ప్రతి సిచ్యువేషన్ చూస్తూనే ఉన్నాడు. అభిషేకించబడ్డాడు కదా. తర్వాత కూడా సౌలు దగ్గర పనిచేస్తుంటే సౌలు ఎటువంటి కార్యాలు దావీదుకు చేశాడో చూస్తూనే ఉన్నాడు. చూసి ఒక్కసారిగా పట్టాభిషేకం జరిగింది దావీదుకి. రాజుగా. అది దేవుని యొక్క శైలి, దేవుని యొక్క లెవెలు. అది అర్థమైందా? నువ్వేం చూడట్లేదు అనుకో మాకు. దేవునికి సిద్ధం చేస్తున్నాడు, సక్సెస్ని సిద్ధం చేస్తున్నాడు. దావీదుకి శత్రువుల ముందు భోజనాన్ని సిద్ధపరిచినట్లుగా నీకు విజయాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీకు విజయాన్ని సిద్ధపరుస్తున్నాడు. నీ శత్రువులు ఎదుట నువ్వు సక్సెస్గా నిలబడతావు, విజయంతో నిలబడతావు, గెలుపుతో నిలబడతావు. ఇది ఒక ప్రవచనంగా ఈ మార్నింగ్ నేను విడుదల చేస్తున్నాను. నీ కాపరి మామూలోడు కాదు. నువ్వు వదిలినా నీ కాపరి వదలడు, నువ్వు తగ్గినా నీ కాపరి తగ్గడు. ఖచ్చితంగా ఆయన చేస్తాడు. నీ జీవితంలో ఎన్ని నిందలు పొందావో రాసుకున్నాడు, ఎన్ని అవమానాలు పొందావో ఆ మైండ్లో ఫిక్స్ చేసుకున్నాడు, ఎంతగా అల్లరి పొందావో మైండ్లో ఫిక్స్ చేసుకున్నాడు. అందరినీ చూశాడు. ఎవరిని నన్నాడో వాళ్ళందరూ ప్రభుకు గుర్తే. వాళ్ళ ఎదుటే నీ సక్సెస్ని దేవుడు నిలబెడతాడు. వాళ్ళ ఎదుటే నిన్ను ఘనపరుస్తారు, వాళ్ళ ఎదుటే నిన్ను హెచ్చిస్తారు. మళ్ళీ వేరే మనుషుల దగ్గర కాదు, ఆ మనుషుల దగ్గరే
ఎవరైతే తిట్టారో ఆ ముఖాలు దేవుడికి బాగా తెలుసు. ఆ ముఖాల దగ్గరే నీ ముఖాన్ని దేవుడు హైలైట్ చేస్తాడు. ఎవరైతే కొట్టారో, ఎవరైతే అనరాని మాటలు అంటున్నారో, ఎవరైతే నిందలు వేసి నేను చంపుతున్నారో, ప్రతి సెకండ్ నువ్వు ఎవరి ద్వారా అయితే ఏడుస్తున్నావో, ఇదే గుర్తుపెట్టుకో, మన కాపరి మామూలుడు కాదు. ఖచ్చితంగా నీకు భోజనాన్ని సిద్ధపరచడమే కాదు కానీ నీకు సక్సెస్ని సిద్ధపరుస్తాడు, విజయాన్ని సిద్ధపరుస్తాడు, విక్టోరియస్ని సిద్ధపరుస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే నాతో ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీభవించు. నువ్వు కార్యాలు చూడబోతున్నావు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఈ ఉదయం నీ ప్రజలతో మీరు మాట్లాడారు. యెహోవా నీకు కాపరిగా ఉంటే శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఖచ్చితంగా మీరు సిద్ధపరుస్తాడయ్యా. ఖచ్చితంగా మా విజయాన్ని మా శత్రువులకు మీరు చూపించబోతున్నారయ్యా. మా సక్సెస్ని అనేక మందికి మీరు చూపించబోతున్నారు. ఏ ముఖాలకి మా సక్సెస్ని చూపించాలో మీకు బాగా తెలుసు ప్రభువా. అవే ముఖాలకి మీరు ఆ సక్సెస్ని చూపించబోతున్నారు. నేను నమ్ముతున్నాను అయ్యా. ఇదిగో నా తండ్రి, వాక్యం వింటున్న ప్రజలు నమ్ముతున్నారు. ప్రజలు అలా కళ్ళు మూసుకొని ఆమె అని అంటూ ఉండని మీ హృదయంలో దేవుడు కార్యం చేయబోతున్నారు అయ్యా. శత్రువుల ముందు భోజనాన్ని సిద్ధపరిచి సక్సెస్ రేటును పెంచుతూ సక్సెస్ని, విక్టోరియస్ని మా జీవితాల్లో కలగజేస్తూ మమ్మల్ని గొప్ప విజయపదం మీద మీరు నడిపించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెప్తూ మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నందుకు, మా కొరకు కొన్ని ఘనమైన కార్యాలలో మీరు సిద్ధపరిచి మా తలను, మా నామమును పైకెత్తబోతున్నందుకు నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం. దీన్ని మా జీవితానికి అప్లై చేసుకుంటున్నాం పరిశుద్ధాత్ముడా. అంతేకాదు ఈ దినచర్య అంతా, ఈ రోజంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా నీ ప్రజల నుంచి నడిపించమని యేసు పరిశుద్ధ జీవము, శక్తి, ప్రభావం కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ జనమ, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.